ఇక ఉదయం చెప్పినట్లు మీకు వినిపించబోతున్నటువంటి రెండవ పాట శోభన్ బాబు గారు, మంజుల హీరోయిన్లుగా నటించినటువంటి ఇద్దరే సినిమాలు అన్నమాట. ఇందులో కృష్ణరాజు గారు, చంద్రకళ కూడా నటించారు. ఈ సినిమా మంచి హిట్ సినిమానే. ముఖర్జీ గారు నిర్మించారు. అట్లనే మనకి విక్టరీ మధుసూదన్ రావు గారు దీని డైరెక్టర్. అయితే కృష్ణ గారు ఇందాక చెప్పినటువంటి ఆ పాట మనకి ఏముంటుందంటే దాంట్లో ఎక్కువ లొకేషన్స్, కాస్ట్యూమ్స్ మారాయి. అట్లానే ఈ అవుట్డోర్ యూనిట్ పనిచేసింది. కానీ ఇక్కడ ఈ శోభన్ బాబు గారి పాటలో ఏంటంటే మొత్తం ఒకే లొకేషన్లో కాస్ట్యూమ్స్ ఏం మార్చకుండా తీశారు. దానికి సి నారాయణ రెడ్డి, దీనికి సి నారాయణ రెడ్డి పాట రాసింది. మ్యూజిక్ దీనికి చక్రవర్తి గారు. ఉదయం చెప్పాను కదా, చక్రవర్తి గారి మ్యూజిక్ని ఎక్కడున్నా పట్టేసుకోవచ్చని. ఇది చూడండి, అసలు పాట పూర్తయ్యేలోపు మీరు పాడతారు ఈ పాటని. అప్పటి యూత్ అనమాట. చూడండి ఆ పాట తెలుగే కదా, ఇక నేను మళ్ళీ వివరించేది ఉంది. శోభన్ బాబు గారి మార్క్ కనిపిస్తుంది ఇక్కడ స్టెప్స్లో. కానీ మొదట్లో చెప్పే కదా, సాహిత్యానికి తగ్గ స్టెప్స్ పడలేదని నా ఫీలింగ్. దీనికి హీరాలాల్ గారు మ్యూజిక్ డైరెక్షన్, కొరియోగ్రఫీ. ఆయన అప్పట్లో హిందీ సినిమాలకి ఆ తర్వాత కూడా బాగా పాపులర్. మనం మిస్ అయ్యాం కదా, ఇప్పుడు ఒక ముద్దు ఇవ్వాలని కోరుతుంటే ఆ కుర్రది మాత్రం ఇప్పుడు కుదరదు అంటే ఎవరైనా చూస్తారంటే ఒక మాట ఉంది, మందార తోటకాడ. ఆ లైన్లు చూడండి ఎంత బాగుంటుంది. అదన్నమాట. నా చిన్నప్పుడు రిపీట్ రన్లో చూసా ఈ సూపర్ హిట్ సినిమా. ఆ మ్యూజిక్ చూడండి, ఆ మెలోడియస్కి తీసుకెళ్ళడం చక్రవర్తి గారికి సాధ్యం. గిన్నీస్ బుక్ రికార్డులకి ఎందుకు ట్రై చేయలేదు కానీ ఆయన ఆ స్థాయి అన్నమాట. ఇది సిగ్నేచర్ ట్యూన్ అండి. కొద్దిగా ముందుకెళ్దామా? నవ్వుతావు కవ్వించి ఇంకుతావు. కూరబట్టి ఆ కులుకంతా కూరబట్టి మనసారా తినిపించాలి అంటే అది ఆ సాహిత్యంలో చూడండి, మీకు ఎక్కడ అసభ్యత కనిపించదు, శృంగారం కనిపిస్తుంది. రారాని వేళల్లో రాజల్లే వస్తావు. దానికి కరెక్ట్గా స్టెప్స్ కూడా వేయించారు హీరోలాలు. అదనమాట ఏకాంతం కోరుకోవటం. ఇక్కడ మీరు కాస్ట్యూమ్స్ ఇవన్నీ కూడా చూశారు కదా, లొకేషన్స్ అత్యంత సాధారణంగా ఉన్నాయి. మన శోభన్ బాబు మాస్టర్ రింగు, ఆ ట్రాన్స్ఫర్మేషన్ రెండో చరణానికి. మామూలుగా అయితే మనం ఇది ఒక కారులో వెళ్తున్నట్టు అట్లా ఊహించుకుంటాం. కానీ ఇక్కడ చూడండి, హైదరాబాద్లోనే తీశారు ఇది, ఈ సినిమాలో అవుట్డోర్, శారదా అవుట్డోర్. అక్కడ కృష్ణ గారు ఆ సినిమా పాటకి దీనికి ఇది ముందు వచ్చింది, అది 4 ఏళ్ళ తర్వాత వచ్చింది. చూడండి, మనసంతా మాల. చూడండి, మనసంతా మాలగట్టి మెడలో వేస్తాను, ముహూర్తం అంటే పెళ్ళి అయ్యేదాకా ఆగలేవా అంటే మన హీరో గారి చలాకితనం.
రికార్డు ఆగలేనే. ఇక్కడ నేను చెప్తుంది, ఇక్కడ ఎన్టీఆర్ గారికి పాడినట్లు బాలసుబ్రహ్మణ్యం గారు పాడారన్నమాట. మనకి హు అని ఆయనదైన విరుపులు ఉంటాయి కదా. అఫ్కోర్స్ శోభన్ బాబు గారికి కూడా ఆ లాంగ్వేజ్కి తగిన బట్టి ఉంటుంది. అసలు బాలసుబ్రహ్మణ్యం గారు ఏ పాట పాడినా ఏ హీరో పాడితే వాడికి పాడినట్టు ఉంటుంది, కానీ మనం అనుకుంటాం అట్లా. ఆపొద్దు, పన్నీటి వాగు సంపెంగతో, మళ్ళీ సంపంగి తోటలో. అది ఒక సూపర్ హిట్ సాంగ్కి ఉన్న లక్షణాలు అనమాట. చూడండి ఎన్ని కాంబినేషన్ కలిస్తే ఇలాంటి వానలు పడుతున్న తరుణంలో ఇలాంటివి వింటే అదొక రకమైన అనుభూతి. మన 70s వాళ్ళు, 60s వారు, 50s వాళ్ళు బ్రహ్మాండంగా ఎంజాయ్ చేస్తారు దీన్ని, నాకు తెలుసు. ఎస్, చివరికి ఇంకోసారి పల్లవితో దీన్ని మనము వింటాం. బాయ్.